వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాటి ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాటి ముందు. ఏంట్రా ఏం చూస్తున్నావు? ఎప్పుడు చూసే నక్షత్రాలే కదా. కొత్త నక్షత్రం పొద్దుటి నుంచి చూస్తున్నాను. మర్చిపోరా బాబు అమ్మాయిని. మామూలు అమ్మాయా మర్చిపోవడానికి? అతిలోక సుందరిరా. నువ్వు పెద్ద జగదేక వీరుడివి. ఇంత పెద్ద తిరునాళ్ళ అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా? మర్చిపోరా. అటు చూడు, హై హై నాయక అని పిలిస్తే ఆ గటోట్కొచ్చి వచ్చే అమ్మాయి నా పక్కన ఠిడింగ్ అని కూర్చోబెడతాడు. హలో హలో, ఇది ఫ్రీ షో కాదు. టికెట్ టికెట్ టికెట్. హలో హలో, మిమ్మల్ని. అయ్యో అమ్మాయి వెళ్ళిపోతుందేంటి? సాయం చేద్దామని. ఎందుకు? వాళ్ళు నీ వెనక పడుతున్నారు కదా. ఎవ్వరూ పట్టలేదు. వెళ్ళి పని చూసుకో. అయ్యో మళ్ళీ పోతుందే. ఏ అమ్మాయి, వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. పద. వాళ్ళు వెళ్ళిపోయారా? అక్కడే ఉన్నారు. సరిగా చూసి చెప్పు. సరిగానే చూస్తున్నా, అక్కడే ఉన్నారు. ఇంగ్లీష్ నువ్వెవరో నాకు తెలిసిపోయింది. బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. లోకం చూడడానికి పారిపోయి వచ్చావు. మీ నాన్న రౌడీల్ని పంపించాడు కదా. అంతా చూసినట్టే చెప్పావు. నువ్వు వెళ్ళాల్సింది రాజమండ్రికే కదా. కాకినాడ. రాజమండ్రి కాకినాడ పక్క పక్కనే, కానీ వీళ్ళని తప్పించుకుని ఎలా వెళ్తావు? బస్ స్టేషన్ లో ఉంటారు, రైల్వే స్టేషన్ లో ఉంటారు. నిన్ను ఎక్కడ వదలరు. మరెలా? భయపడకు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు కప్పి నిన్ను తీసుకెళ్లాలంటే అటు చూడు, టింగ్. ఆ లక్ష్మీ నరసింహస్వామి కాపాడాలి, లేకపోతే నేను కాపాడాలి. ఆయన పూజలో బిజీ, అందుకే. ఎంత డబ్బు కావాలి? అక్కడే నాకు కాలుతుంది. అన్ని డబ్బు కోసం చేస్తారా? వస్తా. పిలిచారా? కంగారు పడకు, నేనున్నా. నువ్వు అను. ఎవరికి తెలియని రూట్లు నిన్ను జాగ్రత్తగా కాకినాడ తీసుకెళ్తా. మంచి నిర్ణయం. పద. రండి బాబు, రండి రండి, త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ్. సకినేటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదు. గురువుగారు, పడవ ఎక్కడికి పోదట. ఓహో, భలేవరండి బాబు. తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తున్నాను. కూర్చోండి. అది అదే రేయ్, తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకైతే పడవ ఎక్కడ దేనికి దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా, నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గోదావరి తల్లిని చూసి ఎవ్వరు భయపడకండి. కెప్టెన్ కొండ టేకింగ్ కేర్. అటు చూడన్నా, ఆ కిట్టిగాడికి పడింది ఏంట్రా కొత్త పెట్ట. మనం చూడలేదు. అది ఏమవుతుంది? గురువు గారు ఏమిట్రా, పడవ ఎక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్వేదో చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా, ఏమిటి చదివా నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా, తమరు ఇన్ని క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ ఇవ్వమంటారేంటి? అడుగు. తమకేసి వచ్చా అండి? రాదు. ఏంటిటా?
అయితే మేము మొత్తం జీవితం వేస్టట. అదేమిట్రా వెదవ దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టుకుపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకురా, కదలొద్దు నువ్వు. ఎందుకు ఏరా? ఏదోవా? ఏయ్, కదలొద్దు చెప్తాను, నువ్వు ఇక్కడ నిలబడకురా. ఆయన ఎందుకు కొడుతున్నాడు? ఏరా? ఏంటి వాడు అవుతున్నాడు? నువ్వు కదలొద్దు. ఏంట్రా? వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా? ఎడిడు ఏంటి అలా చూస్తున్నా? అందంగా ఉంటేను అదే నీళ్ళు, ఆకాశం, పక్షులు అందంగా. ఏమండి, నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, రాధా, మీరా, జాంబవతి. నా పేరు సత్య. సత్యబాబా, ఆవిడ పొగరెక్కువగా అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ సత్య, సూపరు. సినిమా అండి, మా థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమా. మా నాన్న చెప్పారు, అందులో శ్రీకృష్ణ సత్య అంటే చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం నేనంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికే. డిసప్పాయింట్ అయ్యావా? ఏమిటయ్యా? ఏమిటి ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువుగారు. చెప్పవేరా, తిండిపోతున్నదవా? ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి, ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే ఈ విధవ ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తప్పే కదా. పెళ్లి చేసుకోకపోతేనా? ఫేషియల్ టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, మహల్ జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? నిజంగా. తప్పకుండా. మరి అడ్వాన్స్ ఇదిగో అడ్వాన్స్. ఇది చాందినిరా, ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా కన్నులారా. వెన్నెల నదిరా, వన్నెల నిదిరా, ఏం కులికెనురా కన్నెతారా. ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా. ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా. ఏం చాందినిరా, ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా కన్నులారా. వెన్నెల నదిరా, వన్నెల నిదిరా, ఏం కులికెనురా కన్నెతారా.
పగల మారినావా హొయలు మీరినావా అలల ఊయలూగినావా తళుకు చూపినావా తలపు రేపినావా కలల వెంటలాగినావా మెరిసెనురా కన్నులారా వెన్నెల నదిరా వన్నెల నిదిరా ఏం కులికెనురా కన్నెతారా చూడు చెదిరిపోదా గాలిలోని మేడ మాయలేని కాదా తరిమి చూడు దొరుకుతుందా బదలను నెరజానా నేనే నీ జంట నీ రాసి ఉందిగా